అంత లేని పరిస్థితి ఏమి అదే అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రైట్. అవును, మనం చూస్తున్నాం, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాట విజయ్ సంచలనం సృష్టించబోతున్నారా? తమిళనాడులో విజయ్ కొంత దూసుకువెళ్తున్న వాతావరణం మనకు కనిపిస్తోంది. 52 స్థానాల్లో టీవీకే ఆధిక్యంలో ఉంది. ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత డిఎంకేకి కొంత గట్టి పోటీ ఇస్తోంది టీవీకే. 47 స్థానాల్లో డిఎంకే లీడ్లో ఉంటే అటు టీవీకే 52 స్థానాల్లో లీడ్లో ఉంది. ఇక్కడ ఖచ్చితంగా మనం సిగ్నిఫికెంట్గా చూడాలి. మొదట మనం చూస్తే ఒక 15 నిమిషాల కిందట డిఎంకే మొదటి స్థానంలో ఉంది. కొంత 40 స్థానాలతో ఆ టైంకి టీవీకే రెండో ప్లేస్లో ఉంది. కానీ ఇప్పుడు అనూహ్యంగా టీవీకే 55 స్థానాల్లో లీడ్లోకి వచ్చింది. డిఎంకే 46 స్థానాల్లో రెండో స్థానంలో ఉంది. మరి ఇదే ట్రెండ్ కంటిన్యూ కాబోతుందా? తమిళనాట సినీ నటుడు విజయ్ సంచలనం సృష్టించబోతున్నారా? టీవీకే పార్టీ 1-2 సంవత్సరాలు అంచనా వేసినట్టుగా అక్కడ అధికారంలోకి రావడం కానీ, లేదంటే మరికొందరు సహాయంతో అధికారం చేపట్టడం కానీ, అలాంటి వాతావరణం ఏమైనా క్రియేట్ చేయబోతుందా అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ 5 రాష్ట్రాల ఫలితాల్లో అందరి దృష్టి ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఫలితంపై ఉంటే, రెండోది తమిళనాడులో విజయ్ ప్రభావం ఎంత ఉండబోతోంది, టీవీకే పార్టీ సిగ్నిఫికెంట్గా ఎంతవరకు ప్రభావం చూపబోతుంది అన్న దానిపైన ఎక్కువ మంది దేశవ్యాప్తంగా కానీ సౌత్లో కానీ ఎక్కువ మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. దానికి తగ్గట్టుగానే విజయ్ తన దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న ఫలితాల్లో ట్రెండ్ మనం చూస్తుంటే, అటు తమిళనాడులో టీవీకే పార్టీ, సినీ నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ 55 స్థానాల్లో లీడ్లో ఉంది. డిఎంకే 40